హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మస్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట వింటారా? నేను చదువుతాను, వినండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వచనాలు చదువుతున్నాను, వినండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమందు నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులముంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషలో ఇట్లనేరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావము తెలియజేసేదమనను. రాజు, నేను దాన్ని మరచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పలుగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయమనగా వారు, రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచి ఉండుట మీరు చూచి కాలాహారము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్టు నేను బాగుగా గ్రహించుచున్నాను.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విన్నారా ప్రియ దైవజనమా? బబులోను దేశాన్ని నెబుకద్నెజరు పరిపాలిస్తున్న కాలం అది. ఆ రోజుల్లో బబులోను దేశం యొక్క అధికారము ప్రపంచ దేశాల మీద ఫుల్ పవర్ఫుల్దండి. ఆ దేశానికి రాజు కూడా నెబుకద్నెజరు కూడా మామూలుడు కదా, శక్తివంతుడైన, చాలా ఫుల్ పవర్స్. ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతాయి ఆ రోజుల్లో. ఆ దేశం యొక్క పవరు, ఆ దేశం యొక్క చట్టాలు, ఆ దేశం యొక్క విధి విధానాలను బట్టి అంత ఫుల్ పవర్తో రాజు, ఆ దేశము, ఆ పరిపాలన ఉంది. ఆ రోజుల్లో అన్ని రాజు అండి, నెబుకద్నెజరు అన్ని రాజు. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఏం చేశాడో తెలుసా? అన్ని రాజుకు ఒక కళనిచ్చాడు, ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఉదయాన్నే లెగిచాడు రాజు, కళను మర్చిపోయాడు. కలత, బాధ, టెన్షను, నిద్ర పట్టట్లా. ఆ కళ ఏంటో తలకాయ నొప్పి వచ్చేస్తుంది ఆయనకి. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి కల్దీలు, శకునగండ్రు, గారడి విద్య, మంత్రగాళ్ళందరం పిలిపించేసి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళకు మీరు భావం చెప్పాలి అంటాడు. సెలవిండి రాజా, రాజు చిరంజీవగునుగాక, కళ ఏంటో మాకు చెప్పండి అంటారు వాళ్ళందరూ. రాజు అంటాడు, కళ మర్చిపోయాను, ఇప్పుడు కనుక మీరు నా కళ భావం చెప్పకపోతే మిమ్మల్ని తుత్తునీలుగా చేసి చంపేస్తాను, మీ ఇల్లులు పెంట కుప్పల్లాగా అయిపోతాయి అన్నాడు. భయపడిపోతున్నారు. రాజా, ఇది న్యాయమా? మేము కళ చెప్తేనే ఆ కళ భావం చెప్పగలం. మన మధ్యలో దేవతలు లాంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు? దేవతలు చెప్పగలరు కళ, దాని భావం, మేము చెప్పలేమయ్యా అని అంటే, ఇక రాజు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళందరినీ చంపేయమని, జ్ఞానులందరినీ చంపేయమని ఆర్డర్ వేసేసాడు. వీళ్ళు నా కళ భావం చెప్పట్లేదు కనుక వాళ్ళందరం చంపేయమని ఆర్డర్ పాస్ అయిపోయింది. ఈ విషయం ఒక వ్యక్తికి తెలిసింది. బబులోను దేశంలో చెరపట్టబడి బానిస బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి రాజు దగ్గరకు వచ్చారు. రాజా, నేను చెప్తాను మీ కళ, నేను చెప్తాను మీ భావం, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను, మీ కళ ఏంటో దాని భావం ఏంటో నేను చెప్తాను అన్నాడు. ప్రార్థన చేశాడు దానియేలు. ఆ కళ భావం చెప్పేశాడండి. వినండి, కళ భావం చెప్పేశాడు. రాజుకున్న కలవరం, రాజుకున్న టెన్షను, రాజుకు నిద్ర పట్టని ఆ ప్రెజర్ అదంతా పోయిందండి. సమాధానం వచ్చింది రాజు మీదకి. అంతేకాదుండే ఆ దేశంలో జ్ఞానులందరూ కూడా మరణ శిక్ష కొట్టివేయబడింది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది నాకైతే ఉదయం. ఎందుకో తెలుసా? ఒక దేవుని బిడ్డ, జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాడు దానియేలు. ఒక దేవుని బిడ్డ రాజు కలవరాన్ని, రాజు టెన్షన్ని, రాజు బాధని తొలగించాడు. అంతేకాదు ఆ దేశాల్లో ఉన్నటువంటి మరణ శిక్షను, మరణ శాసనాన్ని కూడా రద్దు చేసేటట్లు చేశాడు. మరణాన్ని కొట్టివేసే కృపను పొందుకున్నాడు. వినండి, దేవుని బిడ్డలముగా మనము ప్రజల కలవరాలని, ప్రజల బాధలని, ప్రజల టెన్షన్లని తీసేస్తున్నాం. అవునా? భయపడమాకండి, ధైర్యంగా ఉండండి, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడని మనం చాలామందికి చెప్తున్నాం. మన మాటను బట్టి చాలామంది ధైర్యంగా ఉంటున్నారు, ఫుల్ ఎనర్జీగా ఉంటున్నారు. ఇంకేముంది, అక్క చెప్పింది, తమ్ముడు చెప్పాడు, పాస్టర్ గారు చెప్పారు, మా కలవరం పోద్ది, మా కలవరం పోద్ది, మేము ధైర్యంగా ఉంటాం. చాలామంది అన్యులకి మనం ఒక మార్గదర్శిగా ఉన్నాం. చాలామందిని ధైర్యపరుస్తున్నాం, చాలామందిని ఓదారుస్తున్నాం, చాలామందిని బలపరుస్తున్నాం. నీ మాట ద్వారా, దేవునికి ఇచ్చిన కృప ద్వారా చాలామంది కలవరాలని, టెన్షన్లని, భయాలని నువ్వు పోగొడుతున్నావు. మరి నీకే కలవరాలు ఉన్నాయి, నీకే బాధలు ఉన్నాయి, నీకే టెన్షన్లు ఉన్నాయి, మరి నీకేంటి పరిస్థితి అని అనుకోకూడదు. మన కలవరాలు, మన బాధలు, మన టెన్షన్లు చిటికలో ప్రభు తీర్చేస్తాడు. నువ్వు నమ్ము పగటిపూట. ఒక దానియేలు, దేవుని, జీవము కలిగిన దేవుని సేవిస్తున్న వ్యక్తి ఒక అన్యరాజు యొక్క కలవరాన్ని, బాధని, టెన్షన్ని తీసేశాడు. మరణాన్ని కొట్టేసేసాడు, మరణాన్ని తీసేశాడు. దేవుని బిడ్డలముగా మనము ఎందరికో కలవరాలని, ఎందరికో బాధలను తుడిచివేసే బిడ్డలుగా ఉన్నాం. మనం దీవిస్తున్నాం అనేక మందిని, మనం ఆశీర్వదిస్తున్నాం. అనేక మంది దీవించబడుతున్నారు, అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, అనేక మంది ధైర్యంగా ఉన్నారు. మరి మనకే కలవరాలు, మనకే బాధలు, మనకే నిద్ర పట్టని టెన్షన్స్ ఉన్నాయి. మరి మన పరిస్థితి ఏంటి అని అనుకోకూడదు. నీ పరిస్థితి నీ ప్రభు చూస్తున్నాడు. నీ కలవరాలు, నీ బాధలు, నీ టెన్షన్లు చిటికలో ఈ ఉదయం పోబోతున్నాయి. దేవుడు నీ కలవరాలన్నీ, నీ బాధలన్నిటిని తొలగించబోతున్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. నమ్మిన ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా, దానియేలు ఉదంతాన్ని మాట్లాడారు ప్రభు నాయన. అయ్యా తండ్రి, నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. ఆ కళను ఆయన మర్చిపోయాడు. కలవరం, బాధ, టెన్షన్, దుఃఖం అతనికి ఉంది. దానియేలు జీవము కలిగిన దేవుని అయా కుమారుడిగా దానియేలు ప్రభ అయా రాజు యొక్క కళకు
అర్థం చెప్పాడు, ఆ కళను కూడా చెప్పాడు, ఆ కళకు అర్థం చెప్పాడు ప్రభా. రాజు కలవరాన్ని, టెన్షన్ తీసేశాడు. ఆ దేశంలో ఉన్న మరణాన్ని కూడా అయా దానియేలు తొలగించాడు. నీకు స్తోత్రాలు. దేవుని బిడలముగా మేము అనేక మందిని ధైర్యపరుస్తున్నాం, అనేక మందిని ఆదరిస్తున్నాం, అనేక మందికి ధైర్యం మాటలు చెప్తున్నాం, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేక మందిని దీవిస్తున్నాం, అనేక మందిని బలపరుస్తున్నాం. అదే మాకే టెన్షన్లు, మాకే కలవరాలు, మాకే బాధలు వస్తే ఏంటి అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. అయ్యా మీరు మాకున్నారు. మా కలవరాల్ని, మా టెన్షన్ని, మా బిడియాల్ని, మా నిద్ర పట్టని రాత్రుల్ని మీరు తొలగిస్తాను, తీసేస్తాను అని మీరు మాట్లాడారు ప్రభా. ఎవరెవరైతే నీ బిడ్డలు కలవరాలు, బాధలు, అయ్యా నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ ఉన్నారో వారి కలవరాలని, వాళ్ళ టెన్షన్ అంతా, వాళ్ళ బెంగ అంతా క్రీస్తు శక్తి కలిగిన నామములో తొలగిపోవునుగా అని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. నీ బిడ్డల సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించి అద్భుతమైన మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవ జనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మా దాకా పంపించండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఈ లింక్ షేర్ చేసి మీ ద్వారా వాళ్ళకి మేలు, దేవుని ద్వారా మీరు కృప పొందినట్లుగా చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.